ద ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ మధ్యకాలంలో ఈ పేరు ఒక బ్రాండ్లా మారిపోయింది భయ్య. ఎన్నో ఒడిదుడుకులని, ఎన్నో ట్రోలింగ్స్ని, హేటర్స్ని తట్టుకొని నిలబడ్డ హీరో తను. 3 నెలల క్రితం పుష్ప 2తో బాక్సాఫీస్ సునామీనే క్రియేట్ చేశాడు. ఎన్నో రికార్డులని బద్దలు కొట్టేశాడు. ఎన్నో అవార్డులని తన సొంతం చేసుకున్నాడు. ఒక తెలుగు సినిమాకి 1000 కోట్ల బిజినెస్ జరిగిందంటే అది అల్లు అర్జున్ క్రేజ్ వల్లే. 294 కోట్ల డే 1 హైయెస్ట్ గ్రాసర్ ఓపెనింగ్ రికార్డు కూడా తన పేరు మీదే ఉంది. 6 రోజుల్లోనే 1000 కోట్లను టచ్ చేసిన ఘనత తనకే చెందింది. హిందీలో 835 కోట్ల నెట్టు కలెక్ట్ చేసి బాలీవుడ్ అడ్డాలో కూడా రాజ్యం ఏలుతున్నాడు. మన తెలుగు నుండి జాతీయ అవార్డు తెచ్చుకున్న మొట్టమొదటి హీరో అల్లు అర్జున్. మన టాలీవుడ్ ఎంతో గర్వంగా ఫీల్ అయ్యే బాహుబలి 2 రికార్డుని కూడా బ్రేక్ చేసి పడేశాడు. వితౌట్ రాజమౌళితో ఎలాంటి భారీ విఎఫ్ఎక్స్ విజువల్స్ లేకుండా ఒక నార్మల్ మాస్ మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు భయ్యా. ఇక చివరగా పుష్ప 2 100 డేస్ని పూర్తి చేసుకుంది. ఈ ఓటీటీ జనరేషన్లో కూడా 100 రోజులు ఆడిందంటే దట్ ఈస్ అల్లు అర్జున్. రియల్లీ కల్కి సినిమాలో కృష్ణుడు ఒక మాట అన్నట్టు తన పేరు చరిత్ర మర్చిపోదు అనే డైలాగ్ అల్లు అర్జున్కి కరెక్ట్గా సూట్ అవుతుంది. అంతేకాదు రీసెంట్గా హాలీవుడ్ రిపోర్టర్ మ్యాగజైన్ని కూడా అల్లు అర్జున్ ముఖ చిత్రంతో మన ఇండియాలో ఓపెన్ చేశారు. దిస్ ఈస్ ద మ్యాసివ్ క్రేజ్ ఆఫ్ అల్లు అర్జున్. సో ఇది గైస్, మరి అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్ అందరూ తమ అభిప్రాయాన్ని కింద కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.